Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సరిపద శనివారం రివ్యూని మార్నింగ్ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో సరిపద శనివారం డే 1 ఎలా పర్ఫామ్ చేస్తుందో, గబ్బర్ సింగ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో అండ్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఈ రోజు కింగ్ నాగార్జున గారి బర్త్డే ఉండడంతో తన అప్కమింగ్ ఫిల్మ్ కూలీ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. చాలా రోజుల నుంచి చాలా మందిలో ఉన్న డౌట్, ఈ మూవీలో అసలు నాగార్జున గారు ఉన్నారా లేదా అని. ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ నాగార్జున గారి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది కూలీ మూవీ టీం. ఆ నాగార్జున గారు చాలా ఇయర్స్ తర్వాత నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. సో అక్కినేని మాస్ కంబ్యాక్ అవడం పక్కా. శ్రీ విష్ణు 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత చేస్తున్న మూవీ స్వాగ్. ఈ మూవీ టీజర్ ఇప్పుడే రిలీజ్ అవగా యాజ్ యూజువల్ గా తన ప్రీవియస్ మూవీస్ ఎలా అయితే కాస్త సరదాగా కాస్త సీరియస్ పాయింట్ ని టచ్ చేస్తూ కొంచెం కొత్తగా అనిపిస్తాయో, ఈ టీజర్ కూడా అలానే డిఫరెంట్ గా ఉంది. శ్రీ విష్ణు 2-3 లుక్స్, జెండర్ డిస్క్రిమినేషన్, శతాబ్దాల క్రితం అంటూ మొదలైన ఈ టీజర్ ట్రైలర్ తో సమానమైన కంటెంట్ తో ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈసారి గట్టిగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మీరా జాస్మిన్ గారిని చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ పై చూడడం బాగుంది. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. విడుదల పార్ట్ 2 ఈ December 20న రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదేంటి బ్రో, అదే డేట్ నా గేమ్ చేంజర్ మూవీ కూడా వస్తుంది కదా. వెట్రిమారన్ సినిమా శంకర్ సినిమాకి పోటీగా ఎలా దించుతారు అంటే, గేమ్ చేంజర్ December 20న రిలీజ్ అవుతున్నట్టు త్వరలోనే ఒక అప్డేట్ రాబోతుంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాక చేంజెస్ రావచ్చు, లేదా శంకర్ గారి ప్రీవియస్ వర్క్ అండ్ ఆ సినిమాల బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూసిన తర్వాత వెట్రిమారన్ ఈ డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఈసారి డిసెంబర్ లో కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉంది. మేకర్స్ నుంచి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సో దిల్ రాజు నుంచి అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. మాక్సిమం వినాయక చవితి లోపే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరిపద శనివారం ఈ రోజు వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ షోకి ముందు వరకు పడ్డ షోస్ చూసుకుంటే నైజాంలో పడ్డ 361 షోలకి గాను 200 షోల వరకు ఫుల్ అయ్యాయి, విత్ ఓవరాల్ 55% ఆక్యుపెన్సీ. ఇందులో మెజారిటీ ఆఫ్ షోస్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఒక హైదరాబాద్ లోనే 321 షోలకి గాను 185 షోలు ఫుల్ అయ్యాయి. మల్టీప్లెక్సెస్ లో మూవీ దుమ్ము దులిపిస్తూ ఉండగా డిస్ట్రిక్ట్స్ లో మాత్రం యావరేజ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఆంధ్ర మొత్తం మీద పడ్డ 200 షోలకి గాను 103 షోల వరకు ఫుల్ అయ్యాయి, విత్ ఓవరాల్ 50% ఆక్యుపెన్సీ. ఇందులో వైజాగ్ లో 58 షోలకి గాను 34 షోల వరకు ఫుల్ అవగా, తిరుపతిలో 12 షోలకి గాను 11 షోల వరకు ఫుల్ అయ్యాయి. ఇక మిగిలిన అన్ని చోట్ల డీసెంట్ ఆర్ యావరేజ్ గా పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్. దసరాని కొట్టాలంటే ఈ ఆక్యుపెన్సీ సరిపోదనే చెప్పాలి. బట్ టాక్ బాగుండడంతో ఈవినింగ్ అండ్ నైట్ షోస్ కి ఆ గ్రోత్ ని గమనించవచ్చు. హైదరాబాద్ లో పడ్డ ఫస్ట్ షోస్ కి గాను ఈ ఫిల్మ్ 1.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ మంచి గ్రోత్ చూపెట్టగా, ఓవరాల్ గా ఆంధ్రలో కంటే నైజాంలోనే బెటర్ గా పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్. ఇక నార్త్ అమెరికాలో అప్డేట్ అయిన డేటా ప్రకారం $500,000 మార్క్ దాటిన ఈ ఫిల్మ్ ప్రీమియర్స్ తో ఎంత కలెక్ట్ చేసిందనేది ఇంకొద్ది గంటల్లో తెలుస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఈ ఫిల్మ్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందనేది ఈవినింగ్ అండ్ నైట్ షోస్ పైన బేస్ అయి ఉంది. చూడాలి మరి దసరాని ఎంతవరకు బీట్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే యూఎస్ఏలో $24,000 కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. యూఎస్ఏలో వదిలిన 269 షోలకి గాను 1876 టికెట్స్ వరకు సోల్డ్ అయ్యాయి. ఇక తెలుగు స్టేట్స్ లో 1.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 10 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ 1.3 కోట్లకి చేరుకోగా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 30 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో గబ్బర్ సింగ్ మూవీ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్ట్ చేసిన గ్రాస్ 1.6 కోట్లు దాటింది. ఒక మూవీ రీ రిలీజ్ కి 3 డేస్ ముందు ఇది సూపర్ బుకింగ్స్ అయినా మొరారితో కంపేర్ చేస్తే ఇది తక్కువే అని చెప్పొచ్చు. అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఫుల్ ఫ్లెజ్డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక జోరు చూపెట్టే ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సరిపద శనివారం డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.